లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఐశ్వర్య రాజేష్ కౌశల్య కృష్ణమూర్తితో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె తొలి సినిమాతోనే నటనలో తనదైన మార్క్ వేసింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కానీ ఐశ్వర్య కెరీర్ ఇక్కడ ఆశించిన విధంగా సాగలేదు. కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయినా ఆమె చరిష్మా ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. అయినా ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ ని లైట్ తీసుకోలేదు. ఆడా ఉంటా ఈడా ఉంటానంటూ కెరీర్ ని ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంది. ప్రస్తుతం తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఈమె కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన నటే. అయితే ఐశ్వర్య కూడా చైల్డ్ ఆర్టిస్ట్ అన్న సంగతి తక్కువ మందికి తెలుసు. ఆమె బాలనటిగా చేసిన తొలి తెలుగు సినిమా రాంబంటు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన సినిమాలో బాలనటిగా మెప్పించింది. కానీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆ ఒక్క సినిమానే చేయడంతో పెద్దగా ఫోకస్ లోకి రాలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఐశ్వర్య వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితంలో చాలా విషాదమే నిండి ఉందని తెలుస్తోంది. ఐశ్వర్య తండ్రి కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేసినందుకు గాను కుటుంబం మొత్తం బలైపోయిందని తెలిపింది. ష్యూరిటీ మీద రుణాలు తన తండ్రి ఇప్పించారట. ఆ తర్వాత కొన్ని రోజులకి తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో అప్పు తీసుకున్న వారంతా ఎగ్గొట్టారన్నారు. దీంతో ఆ బాధ్యతలు తన తల్లి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అప్పుడే ఒక ఫ్లాట్ అమ్మేసి అప్పులు తీర్చింది అమ్మ. అన్ని కష్టాల్లోనే అమ్మ నన్ను ఎంతో చదివించింది. ఏ లోటు లేకుండా నన్ను అన్నయ్యల్ని చూసుకున్నారు. వాళ్ళిద్దరూ చదువు పూర్తి చేసి ఉద్యోగానికి వెళ్తాం అనుకున్న సమయంలో ఓ ప్రమాదంలో మరణించారు. అప్పటికే దుఃఖంలో ఉన్న అమ్మని ఆ సంఘటన మరింత కుంగదీసింది. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ధైర్యంగా నిలబడింది. ఇలా అమ్మను చూసి నేను జీవితంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. వృత్తిపరంగా ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనా ముందుకు వెళ్లానంటే కారణం అమ్మ నాలో నింపిన స్ఫూర్తి. అలాగే అతి మంచికి పోకూడదు, అందులోనూ ఈ రోజుల్లో అస్సలు మంచిది కాదు అని తెలిపింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.